హాయ్ 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 హలో హలో అందరికీ హాయ్ హాయ్ వ్యాస్. అయ్యో నాకు పేరు రావట్లేదే. కార్తికేయ హాయ్, సుమా హాయ్, కృష్ణదీప హాయ్. అక్క నేను బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? అయ్యో ఇప్పుడే ఛార్జింగ్ తగ్గిపోవాలా? గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్. శ్రవంత్ హాయ్ బ్రో. ఎవర్ క్యూటీ నేను బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? రాజేశ్వరి హాయ్. మొహమ్మద్ బాయ్స్ బ్యాక్. ఎస్ ఎస్ మీ. సాయి హాయ్. చాలా నేను ప్రతిసారి అనుకుంటా లైవ్ వచ్చినప్పుడు పెట్టాలి, లైక్ స్టోరీలో ముందే మెన్షన్ చేయాలని. అస్సలు ఈరోజు లైవ్ అస్సలు ఐడియానే లేదు, కానీ లైక్ చేయాల్సి వచ్చింది కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. నేను కాదు, కొంతమంది అంటే లైవ్ ఎప్పుడు వచ్చినా హాయ్ చెప్తా, మీరు హాయ్ చెప్పరు. సారీ ప్రవీణ గారు హాయ్. సో మెయిన్ మ్యాటర్ ఏంటంటే నేను ముందే చెప్పా, ఆల్రెడీ చాలామంది ఏంటవి హాయ్ హేమంత్ కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని. దేనికైనా కానీ సోషల్ మీడియాలో లిమిట్స్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ కొంతమంది ఫ్యాన్ పేజెస్, నేను ఈ లైవ్ని పోస్ట్ కూడా చేస్తాను. నేను నార్మల్గా పోస్ట్ చేయను లైవ్స్, మాట్లాడిన తర్వాత డిస్కార్డ్ చేసేస్తాను అన్నమాట. బట్ ఇది పోస్ట్ చేస్తాను. ఏంటంటే మెయిన్ కొంతమంది ఫ్యాన్ పేజెస్ చాలా అంటే చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నారు, అది నాకు అస్సలు నచ్చట్లేదు. ఆల్రెడీ చెప్పా నేను, ఈ ఇన్ఫాక్చువేషన్స్ లేకపోతే మీ అఫెక్షన్ ఏదైతే నా మీద ఉందో అది అభిమానం వరకు ఉంటే సరిపోతుంది. దానికి చాలా లిమిట్స్ క్రాస్ అవుతా అన్నారు. వాళ్ళ ప్రొఫైల్ నేమ్ చూసినా కానీ వైఫ్ అనేసి, హస్బెండ్ ఆఫ్ నవీన్ హస్బెండ్ ఆఫ్ సంథింగ్, లేకపోతే వాళ్ళ పేరు వైఫ్ ఆఫ్ సంథింగ్. అండ్ గ్రూప్లో మెసేజెస్ నేను చూసి నేను ఏం అనకుండా కాదు, బట్ నాకు అది నచ్చట్లేదు. ఇది ఒక్కరిద్దరు కాదు, చాలామంది ఎస్పెషల్గా ఫ్యాన్ పేజెస్ క్రియేట్ చేసుకొని కొంచెం ఓవర్గా బిహేవ్ చేస్తాను. నాకు అది అట్లాంటివి నాకు ఇష్టం ఉండదు. నార్మల్గా మీరు ఎంత అభిమానిస్తారో నేను కూడా మిమ్మల్ని అంతే అభిమానిస్తాను, అంతే బాగా మాట్లాడతాను. బట్ నాకు ఇట్లాంటివంతా అస్సలు నచ్చవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా ముందే చెప్పేశా, అట్లాంటివంతా వద్దు, అవసరం లేదు, నాకు అవి సెట్ అవ్వవని. నాకంటూ ఒక పర్సనల్ లైఫ్ ఉంది. ఆ పర్సనల్ లైఫ్లోకి నేను ఎవరిని ఇన్వాల్వ్ చేయదలుచుకోలేదు. అండ్ నాకు వేరే వాళ్ళు మెసేజెస్ పెట్టి సో పేజెస్ వాళ్ళు ఇట్లా చాలా టూ మచ్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అబ్జర్వ్ చేశా, ప్రతి పోస్ట్ కింద ఓవర్ కమెంట్లు. అంటే అది నాకు ఇంపాక్ట్ అవుతుందా అనే బదులు మీకు ఇంపాక్ట్ అవ్వకుండా చూసుకోండి. నాకు అట్లాంటి సెట్ అవ్వవు. ఈ లవ్ నాకు చెప్తాను వినండి, నాకు మొన్ననే లాస్ట్ మంత్ 24 years వచ్చాయి. అండ్ నాకు ఇంకా లైఫ్లో నాకు చాలా చాలా హోప్స్ ఉన్నాయి. నేను ఇంకా నా కెరియర్ బిల్డ్ చేసుకోవాలి, నా పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేసి అది గ్రోత్ పెంచుకోవాలి, చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి వాటికి నేను కొంచెం దూరంగా ఉంటా. అండ్ ఆల్రెడీ నేను చెప్పాను, నాకంటూ నా పర్సనల్ లైఫ్లో నాకు ఎట్లాంటి వాళ్ళు కావాలో, ఎవరు కావాలని నేను ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నా. అది మీకు చెప్తే మీరు ఏదో నేనే నవీన్ గారు చెప్తాండే నా గురించి అని మీరు అనుకుంటే నేనేం చేయలేను. నాకు కావాల్సిన అమ్మాయి కనీసం నేను నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కూడా అవ్వట్లేదు, తను కూడా నన్ను ఫాలో అవ్వట్లేదు. అంత పర్సనల్గా ఉంటుంది నా పర్సనల్ స్పేస్. దాంతో ఎవ్వరు ఇన్వాల్వ్ అవ్వకండి. మీకంటూ నన్ను ఇష్టపడతా ఉన్నారా, నార్మల్గా యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ బ్రదర్గా, లేకపోతే ఒక అన్నోన్ పర్సన్, ఇక్కడి వరకే చాలు. ఈ లవ్లు రిలేషన్షిప్లు అవ్వద్దు, అవి నాకు నచ్చదు. తర్వాత నేను మిమ్మల్ని బ్లాక్ చేయడం, మీరు వేరే వాళ్ళని అడిగేసి నవీన్ మళ్ళీ వేరే ఫ్యాన్ పేజీల దగ్గర లేకపోతే వేరే అకౌంట్ల దగ్గరికి వెళ్ళేసి
నవీన్ అన్బ్లాక్ చేపించిన అసలు బ్లాక్ వరకు మీరు ఎందుకు పెట్టించుకుంటా అన్నారు నా దగ్గర, నాకు అర్థం అవ్వట్లేదు. నేను ఇంత జోవియల్గా మాట్లాడతాను, నేను సీరియస్ నేను ఈ విషయంలో చాలాసార్లు సీరియస్గా మాట్లాడా. అది మీరు లైట్ తీసుకుంటే నేనేం చేయలేను కదా.